ఎల్జీ వాషింగ్ మిషన్ ఇన్వర్టర్ మోడల్ 7 kgs. దీంట్లో వచ్చేసి పిఈ ఎర్రర్ కోడ్ వస్తుంది. ఆల్రెడీ కస్టమర్ తెచ్చుకొని ప్రెజర్ సెన్సార్ అనేది రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. అయినా పిఈ ఎర్రర్ కోడ్ వస్తుందని కస్టమర్ మళ్ళీ కంప్లైంట్ చేస్తే మనం వెళ్ళాం. అది ఎలా చెక్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలని చూపెడతాను. ఇది చూడండి, పిఈ ఎర్రర్ కోడ్ వస్తుంది కదా. ఈ పిఈ ఎర్రర్ కోడ్కి మనం బ్యాక్ కవర్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎలకలు అవన్నీ కొడితే కస్టమరే టేపింగ్ అవన్నీ వేసాడు. మనం చెక్ చేద్దాం కరెంట్ వస్తుందా రాలేదని. క్లామీటర్ వచ్చేసి డీసీ వోల్టేజ్లో పెట్టాలి. ఇక్కడ 2 వైర్లు పెట్టి ఓన్లీ స్విచ్ మాత్రమే ఆన్ చేయాలి. స్విచ్ మాత్రం ఆన్ చేస్తే మనకు ప్రెజర్ సెన్సార్కి 5 వోల్టేజ్ మాత్రమే వస్తుంది. ఇది కస్టమర్ తెచ్చుకుంది లోకల్ది, ఇది కూడా పాతది దాన్ని. ఇది మనం కొత్తది వేస్తున్నాం ప్రెజర్ సెన్సార్. దీనివల్ల ఏంటంటే మనకు ఆ సెన్సార్ ఎర్రర్ అనేది రాదు. మొత్తం ఫిక్స్ చేసేసాం చూడండి. వాటర్ అనేది పాత పైపు, మళ్ళీ మిషన్ ఆన్ చేసాము. మిషన్ ఆన్ చేసిన తర్వాత వాటర్ అనేది డ్రైన్ అయిపోయింది. పంపు కూడా గుంజుతుంది, వాటర్ అంతా వెళ్ళిపోయింది. మనకు పిఈ ఎర్రర్ కోడ్ అనేది సాల్వ్ అయిపోయింది. ఇందులో చూడండి, ఫుల్ టమ్ నిండా నీళ్ళు ఆగాయి. ఆ పిఈ ఎర్రర్ కోడ్ వాటర్ అనేది బయటకు వెళ్ళదు కదా, దానివల్ల. ఇప్పుడు మనకు 11 దాకా వచ్చింది టైం. ఇది డ్రమ్ కూడా తిరుగుతుంది. ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. మీకు కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది కిలోమీటర్ ఎలా చెక్ చేసుకోవాలో మన వీడియోలు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియో లింక్. థ్యాంక్ యూ ఫర్